అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకు అందరికీ మా ఛానల్కి స్వాగతం. కల్పనాదేవి కలం పేరుతోటి గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవల 11వ భాగాన్ని చదువుతున్నాను. అయితే కథలోకి వెళ్ళబోయే ముందు మీకు అందరికీ చిన్న విజ్ఞాపన రిక్వెస్ట్. ఆ, ఈ కథలన్నీనండి పేపర్ మీద పైలట్ ఇంక్ పెన్, మన చిన్నప్పుడు కాకుండా ఇంకా బాగా పూర్వం ఉండేటటువంటి పెన్ తోటి రాసినటువంటి కథలండి ఇవన్నీ. ఒక రకంగా తడిసిపోయి ఓ బాగా పాడైపోయిన కాగితాలతోటి నేను చదివి మీకు అందరికీ వినిపిస్తున్నా. అయితే ఇంత కష్టపడి నా శైలి వేరు, మా పెద్దమ్మగారి శైలి వేరు, రిపేర్ అయిపోయిన వాటిని అన్నింటినీ మళ్ళీ సరిచేసి మీ ముందు నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, కొంచెం ఎక్కువ లైక్ చేసి, కొంచెం బాగా కామెంట్ చేస్తే నాకు కూడా బాగా చదవాలనిపిస్తుంది కదా. నా కథలు చదవడం వేరు, ఆవిడ కథలను చదవడం వేరు కదా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక కథలోకి వెళదాం. ఏమిటి ఇద్దరూ కలిపి పోటాడుకుంటున్నారు అడిగాడు ధనుంజయ్ అక్కడికి వస్తూ. రాధ సిగ్గుగాను, కృష్ణ చైతన్య ఏమీ లేదు మావయ్య, రాధ నగ్నంగా ఉన్న ఈ ఫోటో నాకు బాగా నచ్చింది, దీనిని ఇంటికి తీసుకుని వెళ్తానంటే వద్దంటోంది అన్నాడు ఫిర్యాదు చేస్తున్నట్టుగా. నీ సర్వస్వం అతనికి ధారపోసి ఆ ఫోటో వద్దంటావేంటి పిచ్చి తల్లి, అతని మనస్సుని కష్టపెట్టకు. ఈ విషయంలో మగవాళ్ళ ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి, అది ఆ వయసుకి సహజం అంటూ లోపలికి వెళ్ళిన ధనుంజయ్ 2 అరిటాకుల్లో పచ్చిమిరపకాయ బజ్జీలు, రసగుల్లాలు పెట్టి తీసుకుని వచ్చి ఇద్దరికీ ఇచ్చి 2 గ్లాసులతోటి మంచినీళ్లు తెచ్చి అక్కడ పెట్టాడు అతిథి మర్యాదగా. కృష్ణ చైతన్య ఎంతో ప్రియంగా తినేస్తూ ఉంటే ఆ కారాన్ని తినలేక పచ్చిమిరప తొలగించి తింది రాధిక. 2 గ్లాసులతోటి కొబ్బరి నీళ్ళు ఇచ్చాడు ధనుంజయ్ కాఫీకి బదులుగా. నేను 8ంటికి వచ్చేస్తాను అన్నాడు కృష్ణ చైతన్య లేస్తూ. అమ్మాయిని నా దగ్గర 4 రోజులు ఉండనివ్వండి కృష్ణ అన్నాడు ధనుంజయ్. మై గాడ్, 4 రోజులే? 4 నిమిషాలు కూడా ఉండలేను రాధిక లేకుండా. రేపు సాయంత్రం వరకు మీ ఇష్టం అండి. నాకు ఒక స్నేహితుని పెళ్లికి వెళ్ళవలసిన పనుంది, రాత్రికి రాను. రేపు సాయంత్రం మాత్రం రాధికను పంపించేయండి, సరేనా అనేసి వెళ్ళిపోయాడు కృష్ణ చైతన్య. దానికే సంబరపడుతూ గేటు వరకు వెళ్ళి అతన్ని సాగనంపి వచ్చాడు. రాధిక వరండాలో స్తంభాన్ని ఆనుకుని నిలబడింది. లోపలికి వచ్చి కూర్చోమ్మా అంటూ వంటగదిలోకి వెళ్ళాడు ధనుంజయ్. ఏం చేస్తున్నాడా అని కూడా వచ్చినటువంటి రాధిక ఆయన పొయ్య వెలిగించడం చూసి, నేను వంట చేస్తానండి అంది ఆయన్ని వారిస్తూ. నీకు పొయ్యి మీద చేయటం చేత కాదు. నా కూతురికి నేను గోరుముద్దలు తినిపించలేకపోయినా కనీసం వండి పెట్టుకొనివ్వు తల్లి, నేనే చేస్తాను. నువ్వలా కూర్చో, ఈ పొగ పడకపోతే కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి, నాకు అన్నీ అలవాటే కదా అన్నాడు ఆయన ఆపేక్షగా. అన్నట్టుగానే గంటలో పాయసంతోటి వంటను పూర్తి చేసి, రాధా దామ్మ భోజనానికి అని పిలిచాడు. పసిపిల్లను పిలిచినట్టుగా రాధిక వచ్చి పీట మీద కూర్చుంటూ, మీరు కూడా పెట్టేసుకోండి అంది. ఎందుకో ఆయన చూపిస్తున్న ఆపేక్ష ఆమె చూపించలేకపోతోంది. నా తల్లికి నా చేతులతోటి నేను కలిపి తినిపించాలి తల్లి, రా. కన్న తండ్రి దగ్గర సంకోచం ఎందుకమ్మా, నా బంగారు తల్లి కదూ, ఇలారా. ఆయన చేతులు చాపి పిలవటంతో వెళ్ళి పీట మీద కూర్చుంది. బీరకాయ ఉల్లికారంతో చేసిన కూర నేతితో కలిపి నోటిలో పెట్టాడు. మొహమాటంగా అందుకు తిన్న రాధికకు ఆ కూర అన్నం ఎంతో టేస్ట్గా అనిపించడంతో ఎంతో ఇష్టంగా తినేస్తూ, ఇంత ఆపేక్షను ఇన్నాళ్ళు ఎలా దాచుకున్నారు నాన్న, నన్నెందుకు అనాథలాగా పెంచారు అంది కళ్ళల్లో తిరిగే నీళ్లతోటి రాధిక మనస్సులో దాచుకోలేక. ముందు భోజనం చెయ్యి తల్లి, ఆ తర్వాత అన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం. ఆ కథ విన్నాక మనస్సు పాడైపోతుంది. ఎంత వాళ్ళనైనా ప్రారంధం అనేది ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో ప్రవేశించి చిందరవందర చేస్తుంది. ఆ ఆఘాతానికి తట్టుకుని నిలబడగల గుండె ధైర్యం ఉన్నవాళ్ళు మళ్ళీ సుఖశాంతులను అనుభవిస్తారు, లేనివాళ్ళు దాని బలీయమైన వేగానికి బలైపోతుంటారమ్మా అన్నాడు ఆయన వ్యక్తిగా నవ్వుతూ. కూర, సాంబారు, గడ్డ పెరుగుతోటి అమృతపాణి అరటిపళ్లతో కడుపు నిండా తృప్తిగా భోజనం చేసిన రాధికకు ఒక్క పొడి ఇచ్చి తను భోజనం చేశాడు ధనుంజయ్. కూతుర్ని కళ్ళారా చూసుకోగలిగిన ఆనందంతో
తరువాత మండువాలోనే మంచం మీద పక్క వేసి తను మడత మంచం మీద వాల్చుకుని కూర్చుంటూ, రాధా, నీ ప్రశ్నలకు సమాధానాలు మా కథలోనే లభిస్తాయి. అంటే నాకు మీ అమ్మకి నీకు సంబంధించినటువంటి గతం శ్రద్ధగా విని మమ్మల్ని అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా క్షమించాలమ్మా నువ్వు అంటూ గతంలోకి ప్రవేశించాడు. అతి పేద కుటుంబం మాది. మా నాన్నగారు చాలా కష్టపడి సంపాదించేవారు. మా తాతగారు 10 మంది పిల్లల్ని కన్నారు. 6 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. 5 ఎకరాల ఆస్తి, ఇల్లు ఉండేవి. పౌరహిత్యం చేసుకుంటూ 4 అమ్మాయిలకు పెళ్లి చేశారు. మా నాన్నగారు మా తాతగారికి అందరికీ ఆఖరణ పుట్టి పెరిగారు. మా నానమ్మ నాన్నగారిని ఎంతో ముద్దుగా పెంచుకునేదట. పెద్దబ్బాయి కూడా పౌరహిత్యం నేర్చుకుని గుడిలో అర్చకత్వం చేశాడు. మా తాతగారికి పెద్దమ్మాయి పుట్టు చెవిటు అంధురాలు కూడాను. రెండో కొడుకు పోలియో వచ్చి మంచాన పడ్డాడు. మూడో వాడిని దత్తతకు పంపించేశారు. మా నాన్నగారు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యారు 15 ఏళ్లకి. రాయిలా తిని తిరిగి సంపాదించే తాతగారికి పక్షవాతం వచ్చి 10 రోజులు ఉండి పోయారాయన. దాంతోటి మా పెదనాన్నగారి భుజస్కంధాల మీద పడిపోయింది మా ఇంటి బాధ్యత అంతా. నాన్నగారిని చదువు మానిపించి ఆ ఊళ్ళోనే గొప్ప భూస్వామి వీరనాయుడు గారి ఇంట్లో వడ్డీ లెక్కలు రాయటానికి కుదిర్చారు. తను మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ మహాతల్లి అత్తింటికి వచ్చి కాపురం చేయక మొగుణ్ణే అక్కడికి వచ్చేయమని ప్రాణం విసిగించేసేదట. అయినా తల్లిని, చెల్లెళ్లను, తమ్ముళ్లను వదిలి వెళ్ళలేక భార్యని ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడి చివరికి ఆవిడ ఉరి వేసుకుంటున్నట్టుగా నాటకం ఆడటంతో భయపడిపోయి అత్తారింటికి వెళ్ళిపోయారు. దాంతో కుటుంబ బాధ్యత అంతా నాన్నగారి మీద పడిపోయింది. 16 ఏళ్ళు రాకుండానే ఆ ఇంటికి పెద్దరికం వహించి తాతగారు మిగిల్చినటువంటి 5 కుంచాల చెక్క సాగు చేసుకుంటూ నెలకి 50 రూపాయలు పద్దులు రాసి సంపాదిస్తూ 70 ఏళ్ల క్రితం నాన్నగారు కష్టాలు కాచి వడబోశారు. పైసా పైసా కూడబెట్టి 25 ఏళ్ళు వచ్చాక ఆఖరి అప్పగారికి పెళ్లి చేసి పంపించారు. పెద్దావిడ అంధురాలు కనుక ఇంట్లోనే ఉండేది. గిన్నెలు తోమటం, బట్టలు ఉతకటం, నీళ్లు తోడటం, కూరలు తరగటం వగైరా పనులు చేస్తూ సాయపడేది. నాన్నగారికి 25 ఏళ్ళు వచ్చేసరికి రెండో ఆవిడ తన కూతురు రుక్మిణిని ఇచ్చి నాన్నగారికి పెళ్లి చేసింది. నాన్నగారి పేరు గోపాలం. తాతగారిని అవధానులు గారు అని పిలిచేవారు. నాన్నగారిని గోపాలావధాని అనేవారు. పెదనాన్నగారు పోలియో వల్ల మంచంలోనే తల్లి చేత సేవలు చేయించుకుంటూ ఉండేవారు. పెదనాన్నగారు భార్యకి దాసోహమని ఇల్లరికం వెళ్ళిపోవటంతో మా నాన్నగారు మా అమ్మ కూడా అలాగే పెంకితనం సాగిస్తుందేమో అనే భయంతో హడలగొట్టేసేవారు. మా అమ్మ మేనమామను పెళ్లి చేసుకున్న గజగజలాడిపోతూనే కాపురం చేసేదట. 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు పుట్టారు మా నాన్నగారికి. 5 కుంచాల చెక్క అమ్మితే గాని మా నాన్న అక్కలిద్దరికీ పెళ్ళిళ్ళు చేయలేకపోయారు. ఇంకా చెల్లాయి ఒక్కతే ఉంది. మా అన్నయ్య వీరభద్రం చదువు అప్పక నాయుడు గారి మిల్లులోనే పనిచేసేవాడు. నాకు చదువు చెప్పించే స్తోమత లేక నువ్వు కూడా ఎక్కడైనా పనిచేసి 4 రాళ్లు సంపాదించమని నాన్నగారు కేకలేస్తూ ఉండేవారు. అయినా సరే నేను డిగ్రీ చేయాలనే ఆశతోటి ప్రైవేట్లు చెప్పుకుని వారాలు చేసి ఎంతో కష్టం మీద బిఏను పాస్ అయ్యాను. ఈలోగా నాకు పిల్లనిస్తామని చాలామంది వచ్చేవారు. నాన్నగారు పెద్దవాడికి పెళ్లి కాందే చిన్నవాడికి చేయను అని చెప్పడంతో తిరిగి వెళ్ళిపోయేవారు. మా ఆఖరు అత్తయ్య కూతుర్నిచ్చి పెళ్లి చేసింది అన్నయ్యకి. ఆవిడ ఒక్కతే కూతురు కావటం వల్ల అన్నయ్యను వారానికోసారి అక్కడకు రప్పించుకునేది. కూతుర్ని కాపురానికి పంపించలేదు. ఈలోగా పోలియోతో బాధపడే పెదనాన్న కాస్త పోయాడు. కలరా వచ్చి పెద్దత్తయ్య కూడా పోయింది. ఇక మా ఫ్యామిలీలో నాయనమ్మ పెద్ద దిక్కు. ఆవిడ సపోర్ట్ వల్లే నేను చదువుకోగలిగాను. భార్య కోసం మా అన్నయ్య కూడా అత్తవారింటికి వెళ్ళిపోయాడు. నేను ఉద్యోగం కోసమని తిరుగుతూ ఉన్నాను. నాకు పెళ్లి చేసి ఆ వచ్చే కట్నంతో చెల్లాయికి పెళ్లి చేయాలి అనేది నాన్నగారి ఆలోచన. ఆ విషయం నాకు తెలుసు. ఆయన ఆశలన్నీ నా మీదే ఉన్నాయి. ఆ రోజుల్లో పెద్ద చదువు చదివిన వాడిని, అందులో బ్రాహ్మణులలో నేనొక్కడనే. నాకు 10,000 కట్నం ఇమ్మనేవారు నాన్నగారు. 10 లక్షలు అడిగినంతగా భయపడి వచ్చినటువంటి సంబంధాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయేవి. అప్పట్లో పెళ్లి పట్ల నాకు ఎలాంటి ఆశలు, కోరికలు ఉండేవి కావు. ఎక్కడా ఉద్యోగం దొరకక వచ్చిన ఉద్యోగాలు విశాఖపట్నంలోనూ హైదరాబాదులోనూ రావటంతో మా నానమ్మ కూడా ఆ పోస్టింగ్ ఆర్డర్స్ని నాకు తెలియకుండా చింపేసేవారు. నేను దూరంగా వెళ్ళిపోతే అడ్డమైన ప్రేమ వ్యవహారాలను పడి కుటుంబాన్ని గంగలో ముంచేస్తానని ఆ ఇద్దరికీ భయం. ఆ భయమే నిజం చేసేసాను నేను చివరికి అంటూ నిట్టూర్చాడు ధనుంజయ్. ఏమైంది నాన్న?
సరిగా చెప్పండి అంది రాధిక కుతూహలంగా. నాన్నగారికి ఓ రోజు విపరీతమైన జ్వరం వచ్చి ఇక పద్దులు రాయలేక ఇంటికి వచ్చి ప్రైవేట్లు చెప్తున్న నన్ను వెళ్ళి నాయుడు గారింట్లో పద్దులు రాయమని పంపించారు. నాయుడు గారు మంచి రసికులు. ఆ ఊళ్ళో ఆయన మాటకు అడ్డు లేదు. వేదవాక్కని చెప్పాలి. సర్పంచిగా ఆ గ్రామాన్ని ఏలేసేవాడు. వడ్డీలకు డబ్బులిచ్చి పేదసాదలను ఆదుకునేవాడు. ఆయనకి విజయవాడలో రైసు మిల్లు, బట్టల కొట్టు, సినిమా థియేటర్ ఉండేవి. మా నాన్న వడ్డీ లెక్కలే చూసుకునేవారు. నేను ఆయన స్థానంలోనికి వెళ్ళి ఆ లెక్కలే కాక ఆయన బిజినెస్లకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చూసుకునేవాడిని. దాంతో ఆయన నన్ను సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చి జీతం 200 చేశారు. మా నాన్నగారికి 100 ఇచ్చేవారు. ఆయనకు జ్వరం తగ్గాక మళ్ళీ ఆధారం చూపించడం కోసమని విజయవాడ మిల్లులో గుమాస్తాగా పని ఇచ్చి జీతం 150 చేశారు. నా జీతం 300కి పెరిగింది. నాన్నగారి సంతోషం అంతా ఇంత కాదు. నన్ను జనరల్ మేనేజర్ని చేశారు తర్వాత. ఆ విధంగా 2 ఏళ్ళు హాయిగా గడిచిపోయాయి. నాన్న తన జీతంతో ఇల్లు గడిపి నా జీతం బ్యాంకులో వేసేవారు. 2 ఏళ్లకు 8,000 అయ్యింది. నాకు వచ్చే 10,000 చెల్లాయికి కట్నం ఇచ్చిన అప్పు చేయనవసరం లేకుండా 8,000తో దర్జాగా దానికి పెళ్లి చేసి పంపించేవచ్చు అనేటటువంటి ఆనందంతో చాలా సంబరపడ్డారు. నాకు 23వ సంవత్సరం వచ్చింది. సరిగ్గా అప్పుడొచ్చింది సుచిత్రాదేవి. తాతగారి ఇంటి దగ్గర నుంచి పీయూసీ పరీక్షలు రాసొచ్చింది. ఎంబీబీఎస్ చేయాలనే ప్రయత్నంతో ఆ సుచిత్రాదేవి తాతగారి ఇల్లు ఇదే. ఈ చుట్టూ ఉన్నటువంటి 5 ఎకరాల తోటలు వారివే. కారులో వెళ్ళి చదువుకుని వచ్చి అమ్మమ్మ తాతల దగ్గర ఉంటూ ఉండేది. ఆ దంపతులకి సుచిత్ర తల్లి గజలక్ష్మి ఒక్కతే సంతానం. బోలెడు డబ్బు ఉండేది. ఆయన వడ్డీ వ్యాపారం చేసేవాడట. వేసవి సెలవుల్లో తండ్రి దగ్గరకు వచ్చినటువంటి సుచిత్ర వయస్సు 18. పెళ్లి చేసి ముద్దు ముచ్చట్లు తీర్చుకోవాలని గజలక్ష్మి కూతుర్ని డాక్టర్ని చేయాలని నాయుడు గారు ఆశపడ్డారు. అల్లుణ్ణి పెద్ద ఆఫీసర్ని తేవాలని కలలు కనేవారు. కానీ సుచిత్ర కారు దిగి లోపలికి వస్తూనే అకౌంట్స్ చూసుకుంటున్న నన్ను చూసింది. ఒక్కతే కూతురు కావటం వల్ల గారంగా పెంచారు. పెద్ద హడావిడిగా కూతురికి స్వాగతం చెప్పారు. నేను లేచి నుంచున్నాను. డాడీ, అతనెవరు అని అడిగింది సుచిత్ర. మన గోపాలావధాని గారి అబ్బాయి, పేరు ధనంజయ్. బిఏ ఫస్ట్ క్లాస్ చదివాడు. మంచి చాకులాంటి కుర్రాడమ్మా. మన జనరల్ మేనేజర్గా చేస్తున్నాడు అని పరిచయం చేశారు నన్ను గర్వంగా నాయుడు గారు. ఐసీ, గ్లాడ్ టు మీట్ యూ అంది చేయి చాపి సుచిత్ర. నేను బిడియంగా నమస్తే అని చేతులను జోడించాను. ఆ పిల్ల చిత్రంగా నవ్వి కళ్ళు రెపరెపలాడించి నన్ను అదోలా, అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే కాంక్షగా, ఆకలిగా చూసి మరీ వెళ్ళిపోయింది లోపలికి. నాకెందుకో భయం లాంటిది వేసింది. ఆ పిల్ల కళ్ళల్లో ఏదో మాంత్రిక శక్తి ఉంది. ఆ అందంలో ఆకర్షణ ఉంది. ఆ పిల్ల చిరునవ్వులో అల్లరి ఉంది. ఆ చూపులో సమ్మోహనత్వం ఉంది. ఆమె ప్రతి కదలికలోనూ కూడా మగవాళ్లను రెచ్చగొట్టే కులుకు ఉంది. ఆ నాజుకు, ఆ హొయ్యలు, ఆ వయ్యారం చూపించడానికి అన్నట్టుగా 10 సార్లు పనున్నా లేకపోయినా మేడమెట్లు దిగి కిందకొచ్చేది. ఆ సంగతి నాకు మొదట్లో తెలిసేది కాదు. ఆ పిల్ల నాయుడు గారు అమ్మాయి, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని మాత్రమే తెలుసు నాకు. అది కూడా నాకు తోచినటువంటి ఆలోచన కాదు. నాన్నగారు అన్నారు, ఒరే ధనం, నాయుడు గారు అమ్మాయి వచ్చిందటగా అన్నారు నన్ను పరీక్షగా చూస్తూ. ఆయన ఆలోచనలు తెలియని నేను అకౌంట్ పుస్తకాలు చూస్తూ వచ్చింది అన్నాను. ఎలా ఉంది ఏమిటి అన్నారు నన్ను మరోసారి టెస్ట్ చూస్తూ. బాగానే ఉంది అన్నాను మామూలుగా. బాగానే అంటే అన్నారు రెట్టిస్తూ. నాకేం తెలియవు నాన్న, నేను ఆడపిల్లల్ని పరీక్షగా చూడను. నాకు ఇష్టం ఉండదు కూడాను. నా పనితోనే నాకు ఊపిరి సలపటం లేదు. మధ్యలో మీ యక్షప్రస్థన ఏమిటి? ఆ పిల్ల ఎలా ఉంటే నాకెందుకంటారు అన్నాను విసుగ్గా. శభాష్, నీ దృష్టిలో దోషం లేదు, ఆలోచనల్లో మార్పు లేదు. నన్ను రక్షించావురా తండ్రి. ఆ పిల్ల అందంగా ఉంటుందని వినగానే చాలా భయపడ్డాను. నా కొడుకు శ్రీరామచంద్రుడే అన్నారు పొంగిపోతూ. ఎందుకురా గోపాలం, వాడికి లేని ఉద్దేశాలను కల్పిస్తావు? పిల్లల మీద నమ్మకం ఉండాలి, అపనమ్మకం కాదు అంది నానమ్మ. నేను ఆ మాటలు ఏమీ పట్టించుకోలేదు. నువ్వు నమ్మినా లేకున్నా నాకు ఆడదాన్ని ఏం చేయాలో కూడా తెలీదు. అంత అమాయకంగా నా లోకంలో నేను బతికేవాణ్ణి. అందుకే 23 ఏళ్ళు వచ్చినా నిప్పులాగానే ఉన్నాను. నాయుడు గారి చేత శభాష్ అనిపించుకోవటం ఇష్టంగా, గర్వంగా ఉండేది. అందుకోసమని కష్టపడి పనిచేసి ఆయన అభినందనలు అందుకునేవాణ్ణి.
నేనేం చేసినా అది నచ్చితే శభాష్ ధనం, శభాష్ అని భుజం తట్టేవారు ఆయన. కూరలు, ఊరగాయలు, మామిడికాయ, మామిడి పళ్ళు, అరటిపళ్ళు, పెరుగు, పాలు, నెయ్యి అన్నీ ఊరికే పంపించేవారు. నిలవ పిండి వంటలు, చక్కెరాలు, సున్ని వండలు, అరిసెలు, మిఠాయి, కజ్జికాయలు వగైరా పంపిస్తే మడి వల్ల మా ఇంట్లో నేను మా చెల్లాయి తప్ప ఎవ్వరూ ముట్టుకునేవారు కూడా కాదు. స్తోత్రీయ బ్రాహ్మణికం, కాఫీ కూడా తాగేవారు కాదు నాన్న, పాలు మజ్జిగ తప్ప. అలాంటి కుటుంబంలో పుట్టిన నేను సుచిత్ర ఆలోచనలు తెలియక ఎంతో బుద్ధిగా నా పని నేను చేసుకునేవాణ్ణి. ఆ పిల్ల ఎన్నిసార్లు వచ్చినా కనీసం తలెత్తి చూసేవాణ్ణి కాదు. ఒళ్ళు మండిందో ఏమో. ఓసారి కిందకు వచ్చిన ఆ పిల్ల, ఏవండి ముద్దపప్పు గారు, టైం ఎంత అయింది అంది. నేను గోడనున్న టైం చూసి 10:30 అయిందండి అన్నాను మర్యాదగా. ఆ పిల్ల విరగబడి నవ్వటం మొదలుపెట్టింది. అలా నవ్వుతూ పైటను జాచింది. ఒకే ఒక క్షణం ఆమె సౌందర్యాన్ని చూసి వెంటనే సిగ్గుపడి దృష్టి తిప్పేసుకుంటూ, ఎందుకండి నవ్వుతారు అని అడిగాను అమాయకంగా. మరి నవ్వకేం చేయమన్నారు? ఆ గడియారం ఆగిపోయింది స్వామి, ఇప్పుడు టైం 12:30. మీకు ఆకలి కూడా వేయటం లేదా ఏమిటి అంది. వేస్తోందండి. ఇదేమిటి ఇవాళ 10:30కే ఇంత ఆకలి వేస్తోంది అనుకున్నాను. టైం ఆగిపోయిందని చూసుకోలేదండి సుమండి. నేను భోంచేసి వస్తాను, మీ నాన్నగారితో చెప్పండి అనేసి అన్నీ సర్దుకుని వచ్చేస్తుంటే, ఏమండోయ్ ముద్దపప్పు గారు, మీ చెట్టునున్న దోర మగ్గినటువంటి జాంపండు తెచ్చిపెట్టండి, నాకు చాలా ఇష్టం అంది గుమ్మం దగ్గర కూడా వస్తూ. ముద్దపప్ప? నా పేరు ధనుంజయ్ అంటారండి. ఈ ముద్దపప్పు పేరేమిటండి అన్నాను ఆశ్చర్యంగా సైకిల్ ఎక్కుతూ. మీలాంటి మనుషులని మా కాలేజీలో అలాగే అంటారండి దద్దోజనం గారు అంది వయ్యారంగా నిలబడి చిరునవ్వులు చిందిస్తూ సుచిత్ర. నేను సిగ్గుపడి అక్కడి నుంచి పారిపోయినట్టుగానే వెళ్ళిపోయాను. భోజనం చేసి వెళ్ళగానే జావకాయ తెచ్చారా అంది. అయ్యయ్యో మర్చిపోయానండి, రేపు తెస్తాను అన్నాను సారీ చెబుతూ. అదేమీ వీలేదు, నాకు ఇప్పుడే తినాలనుంది. మా దొడ్లో చెట్టెక్కి కొయ్యండి, మీరు మర్చిపోయినందుకు శిక్ష అది అంది పంతం పడుతూ. ఈలోగా కిందకి దగ్గి వచ్చినటువంటి నాయుడు గారు, ఏమిటమ్మా అది అన్నారు. చూడండి నాన్న, మీ ముద్దపప్పు అంటూ అంతా చెప్పేసింది. అది సరే కానీ ఈ ముద్దపప్పు పేరేమిటమ్మా అన్నారు ఆయన. సుచిత్ర చెప్పింది విన్నాసంగా ఉల్లాసంగా నవ్వి, పాలికప్పు వచ్చాక కోయిస్తానులేమ్మా అన్నారు. అదేమీ వీలేదు, ఇతనే కోయాలి నాన్నగారు అంది సుచిత్ర పంతంగా. సరే కోసి పెట్టవయ్యా మహానుభావ, దానికి వాళ్ళ తాత బాగా గారాన్ని నేర్పాడు. అంది అంటే అయిపోవాలి. ఏం పిల్లో ఏమిటో, దాని కోపాన్ని తెప్పించుకు అని నాకు బుద్ధులు చెప్పారు. చచ్చినట్టుగా గోడ మించి చెట్టునెక్కి ఆమె చెప్పిన కాయలను కోసి ఇచ్చి దిగేసరికి నా ప్యాంటు షర్టు కూడా చిరిగిపోయాయి. సారీ మిస్టర్ జయ, నా మూలంగా మీ బట్టలు చినిగిపోయాయి, నేను కొనిచ్చేస్తానులేండి అంది సుచిత్ర నా దగ్గర వచ్చి చేతులు పట్టుకొని అడుగుతూ. వద్దులేండి, కుట్టు వేసుకుంటాను. మీకు జామకాయ తేనందుకు నాకు మాత్రం పనిష్మెంట్ ఉండాల్సిందేగా అంటూ చిరుగులు ఎక్కడ ఉన్నాయా అని చూసుకుంటూ ఉంటే, ఇక్కడ ఇదిగో ఇక్కడ, అదేనండి బాబు అంటూ నా దేహాన్ని ఆ పిల్ల తాకుతూ ఉంటే నేను విపరీతంగా పారిపోయాను అక్కడి నుంచి. నేను ఎంత చెప్పినా వినక 2 జతల బట్టలు తీయించి టైలర్ని రప్పించి నా ఒంటి కొలతలు తీయించి కుట్టించి ఇచ్చింది. అవి ఇంటికి తీసుకెళ్ళి జరిగింది చెప్పాను. ఇంకేం, ప్రథమాంకం ప్రారంభం అయిపోయింది రోయ్, జాగ్రత్త అన్నారు నాన్నగారు హెచ్చరికగా. నేను చెట్టెక్కి దూరముగ్గిన కాయలు కోసి తీసుకుని వెళుతూ ఉండడం చూసి, అన్నయ్యో వలలో పడుతున్నావు రోయ్ అంది చెల్లాయి విశాల ఓ రోజు. నీ మొహం అని దాన్ని కసిరి ఆ కాయలు పాలికాపు చేతో పనిమనిషి చేతో పైకి పంపించేవాణ్ణి. జయా, నా కోసం అంత ప్రేమగా తెచ్చినవి నీ చేత్తో నువ్వే ఇస్తే ఎంత బాగుంటుంది, పరాయి వాళ్ళ చేత పంపిస్తే ఏం బాగుంటుంది చెప్పు అంది ఓ రోజు. నేనే ఇచ్చేవాణ్ణి, కానీ మీ నాన్నగారు అమ్మ చూస్తే ఏమనుకుంటారో అని భయం వేసింది అన్నాను నిజాయితీగా. సుచిత్ర జయా అని పిలుస్తూ ఉంటే వినడానికి చాలా సరదాగా ఇష్టంగా తమాషాగా ఉండేది. కానీ ఆ పిలుపే మా ఇద్దరి మధ్యన బంధం వేస్తుందని గ్రహించలేకపోయాను. అయితే నేను కిందకి వచ్చినప్పుడు రహస్యంగా ఇచ్చేసే నాకు అంది నన్ను ప్రోత్సహిస్తూ. నేను సుచిత్ర కనిపించగానే జామకాయ జేబులో నుంచి తీసి చూపించాను. ఆమె కళ్ళు మెరిశాయి. తన వైపు విసరమని సైగ చేసి నేను విసరగానే అందుకుని నా వైపు ముద్దు విసిరింది. నేను సిగ్గుతో ఎర్రబడ్డ ముఖంతో బుక్స్లోకి ముఖం దాచుకున్నాను. ఓ రోజు నాయుడు గారు భార్య ఎవరో పోతే పరామర్శకు వెళ్ళారు. సుచిత్ర నన్ను పైకి రమ్మని కబురు పెట్టింది.
నేను భయపడుతూనే వెళ్ళాను. రాజయ్య, ఇలా వచ్చి కూర్చో అంది తన పక్కన చోటును చూపిస్తూ. పనేమిటో చెప్పండి అన్నాను గుమ్మంలో నిలబడి. అదేమిటి పరాయివాడిలా అలా దూరంగా నిలబడతావు? ఇలా వచ్చి కూర్చో. నేను జయా అని ముద్దుగా పిలిస్తే నువ్వు అండి కొండి అంటావేంటి? నీకంటే నేను చిన్నదాన్ని, పేరుతో పిలవచ్చు కదా అంది. నేను పరాయివాణ్ణి కాక మీకు కావలసిన వాణ్ణి ఎలా కాగలను? మీరు నాకు అన్నం పెట్టే ఆసామి కూతురు. మీరు నన్ను మన్నించినా మన్నించకపోయినా మిమ్మల్ని గౌరవించటం నా బాధ్యత. పైగా ముద్దుగా అంటున్నారు. ఈ ముద్దు ముచ్చట మీరు కట్టుకోబోయే భర్తతో అయితేనే ముద్దుగా ఉంటాయండి అని కిందకొచ్చేసాను. ఆ సాయంత్రం నేను ఇంటికి వెళ్ళటానికి బయలుదేరుతూ ఉంటే వంట మనిషి చావాలమ్మా పరిగెత్తుకుంటూ వచ్చి, బాబూ, అమ్మాయి గారు అలిగింది. ఉదయం నుంచి ఏమీ తినలేదు, మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు, ఇప్పుడు పిలిచినా పలకటం లేదు, నాకేమిటో భయం వేస్తోంది అంది. నా గుండె గుబేలు బంది. కంగారుగా పైకి పరిగెత్తి మంచం దగ్గరగా వెళ్ళి పిలిచాను. సుచిత్ర పలకలేదు. నేను ధైర్యం చేసి ఆ పిల్ల చెయ్యి పట్టుకుని నాడి చూశాను. అది బాగానే ఉంది. ఇంతలో సుచిత్ర గబాన్న లేచి నా మెడను కౌగిలించుకుని పట్టుకుని 2 చెంపలు ముద్దులతో ముద్రలు వేసి అధరాలు కలిపేసింది. మొదట భయభ్రాంతుడైపోయాను, తర్వాత నిర్ఘాంతపోయాను, ఆపై నిలువెల్లా ఉణుకు పుట్టింది. ఆమె పట్టు నుంచి విడవడాలని చాలా ప్రయత్నం చేశాను. సుచిత్ర నన్ను మంచం మీదకు నెట్టి మీద పడింది. ఆడపులిలా ఆ అధరాలలోని తీయని మకరంధం ఆస్వాదించాక కానీ వదలలేదు. అప్పుడు సుచిత్ర నన్ను వదిలేసిన నేను ఆమెను వదలలేక, నాలో మొదటిసారిగా తల ఎత్తిన కోరికల పరవళ్లను తట్టుకోలేక, ఏం చేయాలో తోచక అయోమయంగా మంచం మీదే పడుకుని ఆమె వైపు చూస్తూ ఉంటే నాలుక బయటపెట్టి విక్కిరిస్తూ నా బుగ్గలు పట్టి సాగదీస్తూ, ఇప్పుడు చెప్పు, మనం పరాయి వాళ్ళమా అంది నా పక్కన మంచం మీద కూర్చుంటూ సుచిత్ర. కానీ సుచి, ఇది ఇది మీ వాళ్ళు మా వాళ్ళు కూడా హర్షించలేనిది ఎలా సంభవం అన్నాను భయంగా. అసలు నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా సూటిగా అడిగేసింది. మరి నేనంటే నీకు అన్నాను ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ. నిన్ను చూసిన ఆ మొదటి క్షణం ఎలాంటిదో జయ, నువ్వంటే పడి చచ్చిపోతున్నాను. నీకే మనసు ఇచ్చేశాను. ఇక నువ్వు లేని నేను లేను. నా తనువు మనస్సు ప్రాణం అన్నీ నీ సొంతం. ఇక నీకోసమే నా బతుకు అంది దృఢంగా. కానీ మీ వాళ్ళు ఒప్పుకోరు. మా నాన్న నన్ను చీరి ఎండేస్తారు అన్నాను నిరాశగా ముఖం పెట్టి. అదంతా తర్వాత ఆలోచిద్దాం. అసలు నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో చెప్పు అంది త్వర పెడుతూ సుచిత్ర, నా మనసులోని సంగతి తెలుసుకోవాలనే ఆత్రంతోటి. ఇంతవరకు ఏమీ లేదు, కానీ ఇప్పుడే అలాంటిదేదో మొదలైంది. సుచి, నాకేమిటో ఏదో తెలియని బాధగా ఉంది. ఇలాంటి తొందర, అర్థం కాని కోరిక, ఏదో కావాలని తపన ఇది వరకెప్పుడూ నాకు తెలీదు. నిజం, ఇది ఎలా తీరుతుంది అన్నాను సుచిత్ర చెయ్యి పట్టుకుని. సుచిత్ర ముసిముసిగా నవ్వుతూ, అయితే అబ్బాయి గారు ఇక నా చేతిలో చిక్కినట్టే. 2 శరీరాలు కలిస్తేనే ఆ బాధకు ఉపశాంతి కలుగుతుందిట. నేను చదివానే గాని నాకు కూడా తెలీదు. నిన్ను చూసేంత వరకు అసలు నాకు ఈ ఉద్దేశమే కలగలేదు అంది నా చెయ్యి ముద్దాడి. అయితే ఒక్కసారి మన 2 శరీరాలు కలుపుకుందాం రా మరి అన్నాను సిగ్గు బిడియాలు విస్మరించిన కాంక్షతోటి సుచిత్ర చెయ్యి పట్టుకుని. మై గుడ్నెస్, అదెలా వీలవుతుంది? పెళ్ళి కాందే అంది సుచిత్ర అసలు విషయాన్ని బయటపెడుతూ, నా క్రాఫ్ చెరిపేసి అమాయకంగా ఆడుకుంటూ. పెళ్ళా మనక అన్నాను తలకెక్కిన మత్తేదో దిగిపోయినట్టు. అంటే పెళ్ళి కాకుండానే నీతో ఆ రకమైన సంబంధం పెట్టుకునే నీచురాలని అంటున్నావు నన్ను అంది రోషావేశాలతోటి కోపంగా చూస్తూ. కానీ సుచి, మా నాన్నగారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నా పెళ్ళికి ఇచ్చే కట్నంతో చెల్లాయికి పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నారు. ఆయన కోరుకున్న 10,000 ఇచ్చేవాళ్ళు దొరక్క ఆగిపోయింది. కానీ లేకపోతే ఈపాటికే నా పెళ్ళి జరిగిపోయి ఉండేది అంటూ మా కుటుంబం గురించి అంతా చెప్పేశాను. ఆ 10,000 నేను ఇస్తాను లేబోయ్ మీ నాన్నగారికి. నాకు మెడిసిన్ సీటు వచ్చేంత వరకు మనం రహస్యంగా ఉందాం. ఆ తర్వాత మన పెద్దవాళ్ళకు విషయం చెప్పేద్దాం. వాళ్ళు ఒప్పుకున్నారా సరే, లేదా ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం. చెప్పకుండా చేయటం ధర్మం కాదు. కన్నవాళ్ళకి మన పట్ల ఎన్నో ఆశలుంటాయి కదా, అవి తీర్చటం మన బాధ్యత. వాళ్ళు మన ప్రేమను కాదంటే మాత్రం వాళ్ళను వదిలేసి మన దారి మనం చూసుకోవటం మంచిది, సరేనా అంది. చెబితే మా నాన్న చచ్చినా అంగీకరించరు అన్నాను తల అడ్డంగా ఊపుతూ. నీకు నేను కావాలా వద్దా అంది. తొలి ముద్దులోని మకరందాన్ని అందించిన ప్రియురాలిని ఏ మగవాడైనా వద్దు అనుకోగలడా?
నాకు నువ్వు కావాలి. మా అమ్మా నాన్న కూడా కావాలి. ఎలాగా అన్నాను సుచిత్రను ఆశగా చూస్తూ. సుచిత్ర తన మనసులో నా పట్ల కలిగినటువంటి ఆశ, ఆకలి, కాంక్ష నా తలలోకి ఎక్కించేసినట్టుగా ఉంది నా పరిస్థితి అంతా. నాయుడు గారు వచ్చేశారని చావాలు రహస్యంగా తెలియజేయడంతో నేను వెనుక వైపున్న మెట్ల గుండా కిందకు పారిపోయి నూతి దగ్గర ముఖము, కాళ్ళు, చేతులు కడుక్కుని వెళ్ళాను లోపలికి. సుచిత్ర నిద్రను నటించింది. సుచిత్ర లవ్ లెటర్స్ రాయటం మొదలుపెట్టింది. చావాలు కానీ పాలికాపు కానీ తెచ్చి ఇస్తూ ఉండేవారు. నేను దానికి జవాబును రాసేవాణ్ణి. ఆ విధంగా రోజులు కొంతకాలం హ్యాపీగానే సాగిపోయాయి మా మధ్యన. నాకు 4 పెళ్లి సంబంధాలు రావటం, పెళ్లి చూపులకి వాళ్ళకి డేట్స్ ఇవ్వటం జరిగిపోయింది. నాకు కంగారు వచ్చింది. విషయం ఇది అని సుచిత్రకు లెటర్ రాశాను. కంగారు పడకు డార్లింగ్, నాకు నచ్చలేదని చెప్పేసేయ్ అని వ్రాసింది. నేను 4 చోట్లకు అమ్మా నాన్నలతో వెళ్ళాను. నాన్నగారు నన్ను ఆ పిల్ల నీకు నచ్చిందా లేదా అని నన్ను అడగలేదు. బేరం మొదలు పెట్టేశారు. ఒకళ్ళు 8 అన్నారు, ఇంకొకళ్ళు 10 అన్నారు, మరొకరు 15కి పెరిగారు. ఆఖరి ఆయనకి ఒక్కతే కూతురు. ఆ పిల్లకి మెల్లకన్ను 25,000 ఇస్తానన్నాడు. ఇంకేముంది, నాన్నగారు ఆ సంబంధం ఖాయం చేసి నిశ్చయతాంబూలాలు కూడా తీసేసుకున్నారు. నాకు ఆ పిల్ల నచ్చలేదని ముఖం చీట్లించి 4 సార్లు లేచాను వెళ్ళిపోదామని. నాన్నగారు కళ్ళెర చేసి కూర్చోపెట్టేశారు. బలవంతంగా కూర్చుని బందీఖానా నుంచి విడుదలైన వాడిలా ఇంటికి రాగానే పరుగెత్తుకుంటూ వెళ్ళి సుచిత్రను అర్జెంటుగా కలవాలని చావాలతో చెప్పాను. రాత్రి తోటలోనికి రమ్మని కబురు పెట్టింది. అంతా పడుకున్నాక వెళ్ళి ఆమె ఒడిలో ముఖం దాచుకుని జరిగిందంతా చెప్పి ఏడ్చేశాను. సుచిత్ర తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తల పంకించి, ఇంటికి వెళ్ళాక నువ్వు మన సంగతి మీ నాన్నగారికి చెప్పేసేయ్. నేను మా నాన్నగారికి చెప్పేస్తాను. వాళ్ళు ప్రతికూలంగా ఉన్నట్లయితే రాత్రి మన ఊరు గ్రామదేవత గుడి దగ్గరకు వచ్చేసేయ్. నేను నీ కోసమని అక్కడ కాచుకుని ఉంటాను. వైజాగ్లో నా ఫ్రెండ్ ఉంది, దాని దగ్గరకు వెళ్ళిపోతాం. ఆ తర్వాత మిగిలిన సంగతులు ఆలోచిద్దాం అంది సలహా ఇస్తున్నట్టుగా. కానీ నాకు భయం. నాన్నగారి ముందు నిలబడితే నోట్లోంచి మాటే రాదు అన్నాను భయంగా. ఆ పరిస్థితి తలుచుకుంటేనే వణుకు పుట్టింది నా ఒంట్లో. డోంట్ వరీ జయ, మన నోటితో చెప్పలేని విషయాలు లెటర్తో చెప్పేయచ్చు. నేను అదే పని చేస్తాను. పరిణామం ఏదైనా మౌనంగా నిగ్రహంగా ఎదుర్కొందాం. వాళ్ళు మన మాట విని మన రూట్లోకి రాకపోతే వాళ్ళ కోసం మన బతుకులు బలి చేసుకోకుండా ఎటైనా వెళ్ళిపోదాం. బట్ ఈ సంగతి మాత్రం నీ పెదవి దాటి బయటకు రాకూడదు. ఓకే, ఇంకా వెళ్ళు. బైది బాయ్, పెళ్లి చూపులకు వెళ్ళావు కదా, ఆ పిల్లలు ఎలా ఉన్నారేమిటి అంది చిలిపిగా నన్ను ఏడిపించడానికి ప్రయత్నం చేస్తూ. రాజును చూసిన కళ్ళ మొగుడిని చూస్తే మొత్తుకోబుద్ధి పుడుతుందట. నిన్ను చూసిన నా కళ్ళకి ఇక ఈ ప్రపంచంలో ఏ సుందరాంగి ఆనదు. పరాయి ఆడది మా అమ్మతో సమానం నాకు. అలాంటప్పుడు పాడు ఆలోచనలు ఎలా వస్తాయి అన్నాను ఆగ్రహంగా. సారీ జయ, నిన్నేదో టెస్ట్ చేయాలని అలా అన్నాను అంటూ నవ్వేసింది. అనుకున్నట్టుగానే ఇద్దరం లెటర్స్ రాసి మా తండ్రులకు ఇచ్చాం. సుచిత్ర వాళ్ళ నాన్నగారు 4 చివాట్లు మాత్రమే వేశారట. మా నాన్న నన్ను ఆ చెంప ఈ చెంప వాయించేసి అర్జెంటుగా పెళ్లి ముహూర్తాన్ని పెట్టించేశారు. రాత్రి వరకు మౌనంగా బుద్ధిగా ఉండి అర్ధరాత్రి వేళ నావి అనుకునే సామాన్లు, ఫోటోలు, రికార్డు, బట్టలతో పెట్టే సర్దుకుని నేను సుచిత్రతోటి వెళ్ళిపోతున్నట్టుగా లెటర్ రాసి నాన్నగారి దిండు కింద అమ్మా నాన్నలకు నమస్కరించి పెట్టేసి సుచిత్ర మా నాన్నకి ఇమ్మని ఇచ్చినటువంటి 10,000 మా నాన్నగారి బీరువాలో పెట్టి గప్చుప్గా లేచి వచ్చేశాను గుడి దగ్గరికి. సుచిత్ర అక్కడ నా కోసమని ఆత్రంగా ఎదురుచూస్తోంది. ఇద్దరం చేతులు కలుపుకుని 3 కిలోమీటర్ల దూరం నడిచి విజయవాడలో ట్రైన్ ఎక్కేశాం. సింహాచలం నరసింహస్వామి గారి దేవస్థానంలో దైవసాక్షిగా భార్యాభర్తలమయ్యాం. ఆ కళ్యాణ వేషధారణ ఫోటో తీయించుకుని వైజాగ్ సుచిత్ర ఫ్రెండ్ నిర్మల ఇంటికి వెళ్ళాం. మా అదృష్టం బాగుండి వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లికి వెళ్ళారు. బామ్మ ఉంది కానీ చెవుడు, ఏమీ పట్టించుకోదు. జపం చేసుకుంటూ కూర్చుంటుంది. నిర్మల మమ్మల్ని ఆదరించి అన్నం పెట్టి ఆ రాత్రి మా మొదటి రాత్రిగా వాళ్ళ ఇంట్లోనే గదిని అందంగా అలంకరించి సుచిత్రకు పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపింది మాకు తల్లిలా. తెల్లని చీరలో తలనిండా పూలతోటి మల్లెలు పరిమళాలతోటి నన్ను ముంచేస్తూ అప్సరసలా నా జీవితంలో శృంగార దేవతలా అడుగుపెట్టింది సుచిత్ర. అవే నా జీవితంలో నాకు మిగిలినటువంటి మధుర స్మృతులుగా మారాయి రాధ అంటూ ఉంటే ఆయన కంఠం రుద్ధమైపోయింది. నాన్నగారు అంది రాధిక ఆయన చేతులు పట్టుకుని ఒడిలోనికి తీసుకుంటూ. రాధ ఒడిలో ముఖం దాచుకుని 10 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండిపోయిన ధనుంజయ్
భారమైన నిట్టూర్పులతో కంఠంలోని వ్యధ గరళంలాగా మింగేసి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. కల్పనాదేవి కలం పేరుతోటి గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.